హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లిటరేట్ డివైస్ గురించి నేర్చుకుందాము. అందులో ఒక టాపిక్ సోనెట్స్. ఇది మన టెట్కి డిఎస్సికి యూస్ఫుల్ అవుతుంది. సోనెట్ గురించి తెలుసుకోవాలంటే 3 డివైజెస్ దాంట్లో ఉంటాయి. అవేంటంటే ఇది లిరికల్ పోయం. లిరికల్ పోయం మీన్స్ అంటే ఇట్ ఎక్స్ప్రెసింగ్ ద ఎమోషన్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పోయిమ్స్ని వాళ్ళు రాస్తారు కాబట్టి లిరికల్ పోయం. సోనెట్ అనేది లిరికల్ పోయం అండ్ ఇట్ హ్యాస్ ఎ 14 iambic pentameter లైన్స్. సోనెట్లో టోటల్ ఎన్ని లైన్స్ ఉంటాయంటే 14 లైన్స్ ఉంటాయి. మనకి బిట్ కూడా ఇలానే వస్తుంది. సోనెట్ హ్యాస్ హౌ మెనీ iambic pentameter లైన్స్, లేకపోతే సోనెట్లో లైన్స్ ఎన్ని ఉంటాయని కూడా అనొచ్చు. అవి ఏంటంటే 14 iambic meters, 13 iambic pentameters ఇలా అడుగుతారు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ రైమ్ స్కీమ్ ఉంటుంది. అంటే ఈ 3 దీని వల్ల ఎలా బిట్స్ వస్తాయంటే సోనెట్ ఈజ్ ఎ డాష్ పోయం అని కూడా అంటారు. అంటే లిరికల్ పోయమా ఇలా మనం చెక్ చేసుకోండి. 3 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ చూసుకుంటే 14 iambic pentameter లైన్స్ అన్నాం. అంటే 14 అంటే మనకు తెలుస్తుంది ఒక నెంబర్ అంటే 14 లైన్స్ ఉంటాయి అని తెలుస్తుంది. అంటే అయాంబిక్ అంటే ఏంటి? అయాంబిక్లో ఒక అన్స్ట్రెస్డ్ సిలబల్ ఉంటుంది, ఒక స్ట్రెస్డ్ సిలబల్ ఉంటుంది. అంటే ఒక అన్స్ట్రెస్డ్ ఫస్ట్ అన్స్ట్రెస్డ్ ఉన్నాకే స్ట్రెస్డ్ అనేది ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి. స్ట్రెస్డ్ అన్స్ట్రెస్డ్ కాదు. ఒక అన్స్ట్రెస్డ్ సిలబల్ నెక్స్ట్ ఒక స్ట్రెస్డ్ సిలబల్ ఉంటే దాన్ని అయాంబిక్ అంటారు. నెక్స్ట్ పెంటా. పెంటా అంటే 5 అన్స్ట్రెస్డ్ ప్లస్ అంటే 5 అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ప్లస్ 5 స్ట్రెస్డ్ సిలబల్స్ ఉంటే దాన్ని పెంటా అంటారు. నెక్స్ట్ మీటర్. ఇక్కడ మీటర్ అనేది ఉంది కదా. మీటర్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఏ పోయం. అంటే ఒక పోయంలో లైన్స్ ఉంటాయి కదా ఇలా మనకి టోటల్ సోనెట్లో 14 లైన్స్ ఇలా ఉంటాయి. సో ఈ లెంత్ ఆఫ్ ఏ పోయంనే మీటర్ అని అంటారు. ఇది కూడా బిట్లో వస్తుంది. ఎలా అంటే లెంత్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఏ పోయం. ఇది డెట్లో ఆల్రెడీ 2-3 టైమ్స్ రిపీట్ అయింది. లెంత్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఏ పోయంని ఏమంటారని కూడా దాన్ని మీటర్ అంటారు. సారీ, నేను ఒక చిన్న టాపిక్ మిస్ అయ్యాను. ఈ పెంటాలో 5 అన్స్ట్రెస్డ్ సిలబల్ 5 స్ట్రెస్డ్ సిలబల్ ఉంటాయి కదా. అది ఎలా ఉంటాయంటే స్ట్రెస్డ్. అన్స్ట్రెస్డ్ అంటే డౌన్ ఫాల్ అవుతుంది. స్ట్రెస్ ఇచ్చేసరికి మనకి స్ట్రెస్డ్లో అలా తెలుసు కదా. అంటే నార్మల్గా మనం ప్రొనౌన్స్ చేస్తే అది డౌన్కి ఉంటుంది. స్ట్రెస్ చేస్తే పైకి మన పిచ్ అనేది రేంజ్ అనేది గ్రోత్ అవుతుంది. సో అలా 1 అంటే 1 అన్స్ట్రెస్డ్ 1 స్ట్రెస్డ్ 1 అలా 5 ఉంటాయి. నెక్స్ట్ ఈ స్ట్రెస్డ్ సిలబల్కి అన్స్ట్రెస్డ్ సిలబల్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని ఫీట్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. ఫీట్ అంటే కాంబినేషన్ ఆఫ్ 1 స్ట్రెస్డ్ సిలబల్ లేదా ఇంకొక స్ట్రెస్డ్ సిలబల్. అంటే 2 స్ట్రెస్డ్ సిలబల్ కలిపి ఫీట్ అంటారు. లేకపోతే 2 అన్స్ట్రెస్డ్ సిలబల్ కలిపిన ఫీట్ అంటారు. లేదంటే ఒక అన్స్ట్రెస్డ్ ఒక స్ట్రెస్డ్ సిలబల్ కలిపి కూడా ఫీట్ అని అంటారు. ఒకసారి రిపీట్ చేద్దాం. సోనెట్ ఈజ్ ఏ లిరికల్ పోయం. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది, డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ 14 iambic pentameter లైన్స్. అంటే ఇందులో ఎన్ని లైన్స్ ఉంటాయంటే 14 iambic pentameter లైన్స్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ రైమ్ స్కీమ్ ఉంటుంది. ఈ 14 iambic pentameters చూసి అయాంబిక్ అంటే 1 అన్స్ట్రెస్డ్ సిలబల్ ప్లస్ 1 స్ట్రెస్డ్ సిలబల్. పెంటా అంటే 5 అన్స్ట్రెస్డ్ సిలబల్ ప్లస్ 5 స్ట్రెస్డ్ సిలబల్ కలిపి. నెక్స్ట్ ఈ అన్స్ట్రెస్డ్ సిలబల్కి స్ట్రెస్డ్ సిలబల్కి మధ్య రిలేషన్నే ఫీట్ అంటారు, గ్యాప్ని. మీటర్ అంటే లెంత్ ఆఫ్ లైన్ ఆఫ్ ఏ పోయం. ఇది ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఏ పోయంనే మీటర్ అని అంటారు. ఈ మీటర్ని METER అని కూడా రాస్తారు ఒక్కోసారి. రెండు సేమే. ఫీట్ కాంబినేషన్ ఆఫ్ 2 స్ట్రెస్డ్ సిలబల్స్, కాంబినేషన్ ఆఫ్ 2 అన్స్ట్రెస్డ్ సిలబల్స్, కాంబినేషన్ ఆఫ్ 1 స్ట్రెస్డ్ ప్లస్ 1 అన్స్ట్రెస్డ్ సిలబల్స్నే ఫీట్ అని అంటారు. సోనెట్స్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం కదా. అంటే సోనెట్ అంటే ఏంటి అంటే అది ఒక లిరికల్ పోయం అని 14 iambic pentameters ఉన్నట్టు దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు సోనెట్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం. సోనెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎర్ల్ ఆఫ్ సుర్రే. ఈ ఎర్ల్ ఆఫ్ సుర్రే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సోనెట్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఎర్ల్ ఆఫ్ సుర్రే. సోనెట్స్ని 2 టైప్స్గా ఈయన డివైడ్ చేశారు. మనకు తెలిసిన సోనెట్స్ అంటే ఇటాలియన్ సోనెట్స్ అండ్ ఇంగ్లీష్ సోనెట్స్గా సోనెట్స్ని డివైడ్ చేశారు. అయితే ఇటాలియన్ సోనెట్స్ని ప్యాట్రియార్క్ అని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాటిని ప్యాట్రియార్కన్ సోనెట్స్ అని అంటారు. వీటిని ఇటాలియన్ సోనెట్స్ని ప్యాట్రియార్కన్ సోనెట్స్ అంటారు. ఇంకా మనకి మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువగా తెలిసిన సోనెట్స్ ఏంటంటే వర్డ్స్ ఎక్కువ షేక్స్పియర్ వీళ్ళు యూజ్ చేసినవి
ఇంగ్లీష్ సోనెట్స్. వీటి గురించి ఎక్కువ మనకి లిటరేచర్లో కానీ మనకి ఉన్నటువంటి 10th వరకు సిలబస్లో కూడా ఎక్కువ యూజ్ చేసేది ఈ సోనెట్స్ని మనం చూస్తాము. ఇంగ్లీష్ సోనెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే థామస్ వాట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ సోనెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎర్ల్ ఆఫ్ సుర్రే, కానీ ఇంగ్లీష్ సోనెట్స్ ఇంట్రడ్యూస్ చేసింది థామస్ వాట్. అయితే వీటిని ఇంగ్లీష్ సోనెట్స్ని మళ్ళీ షేక్స్పియరియన్ సోనెట్స్ అని కూడా అంటారు. వీటిని ఎక్కువ యూజ్ చేసింది అంటే ఎక్కువ వీటిలో రైటింగ్స్ చేసింది ఎవరంటే షేక్స్పియర్, కాబట్టి వీటిని షేక్స్పియరియన్ సోనెట్స్ అని కూడా అంటారు. ఇంతవరకు నేను డిస్కస్ చేసింది ఏంటంటే సోనెట్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇటాలియన్ సోనెట్స్, ఇంగ్లీష్ సోనెట్స్ కదా. ఇటాలియన్ సోనెట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మనకి సోనెట్ అంటే 14 లైన్స్ కదా. ఈ 14 లైన్స్ని పేటర్కి ఏం చేశారంటే ఇటాలియన్ సోనెట్స్లో 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 2 పార్ట్స్ అంటే ఒకటి ఆక్టేన్ అనేసి ఇంకొకటి సస్టైన్ అని డివైడ్ చేశారు. ఆక్టేన్ అంటే 18 లైన్స్, ఆక్ట్ మనకి నెంబర్ సిరీస్లో ఉంటుంది. సస్ట్ అంటే 6 కదా, సో 6 లైన్స్. ఈ ఆక్టేన్ని మళ్ళీ 4+4 లైన్స్గా డివైడ్ చేశారు. ఈ 4 లైన్స్ని క్వాడ్రైన్ అని అంటారు. క్వాడ్రైన్ అంటే క్వాడ్రైన్ ఈజ్ డాష్ లైన్స్ అని అడగొచ్చు. ఆక్టేన్ హ్యాస్ డాష్ లైన్స్ అని అడగొచ్చు, 8 లైన్స్. నెక్స్ట్ సస్టైన్ అంటే 6 లైన్స్. ఈ 6 లైన్స్ మళ్ళీ 3+3 లైన్స్ అంటే ఈ 3 లైన్స్ని త్రిసెట్ అని అంటారు. చూడండి ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా బిట్స్ ఇందులో కవర్ అవుతాయి. సోనెట్స్ అంటే ఎన్ని లైన్స్ ఉంటాయని డిస్కస్ చేసాము, 14 అయామిక్ పెంటామీటర్ లైన్స్ కదా. ఈ 14 పెంటామీటర్ అయామిక్ లైన్స్ని ఇటాలియన్ సోనెట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే ఆక్టైన్, సస్టైన్. ఆక్టైన్ అంటే 8 లైన్స్, సస్టైన్ అంటే 6 లైన్స్. ఈ 8 లైన్స్ని ఈక్వల్ పార్ట్స్ 4+4 లైన్స్గా డివైడ్ చేస్తారు. ఆ 4+4 లైన్స్, ఈ 4 లైన్ని అంటే 4 లైన్స్ని ఏమంటారు అంటే క్వాడ్రైన్ అంటారు. 3 లైన్స్ని త్రిసెట్. అంటే మనకి ఇంకో రకంగా ఎలా వస్తుంది, ఇటాలియన్ సోనెట్లో ఎన్ని క్వాడ్రైన్లు ఉంటాయంటే 2 క్వాడ్రైన్స్ ఉంటాయి. ఎన్ని థెసెట్స్ ఉంటాయంటే 2 థెసెట్స్ వస్తాయి. చూసారా. నెక్స్ట్ దీని రైమ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఇటాలియన్ సోనెట్స్ యొక్క రైమ్ స్కీమ్ ఏబిబిఏ, సిడిఈ. చూసారా, 1 2 3 4 లైన్స్ ఉంటాయని చెప్పగా 4 లైన్స్ అంటే 1 క్వాడ్రైన్, 2 క్వాడ్రైన్స్, 3 లైన్స్. ఇవి 3 లైన్స్ ఇలా వస్తుంది. సో ఇటాలియన్ సోనెట్ గురించి ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సోనెట్స్లో 14 లైన్స్ ఉంటాయి. వాటిని 2 పార్ట్స్గా ఇటాలియన్ పార్ట్స్లో డివైడ్ చేస్తే 8 లైన్స్, 6 లైన్స్. ఈ 8 లైన్స్ని 2 క్వాడ్రైన్స్గా డివైడ్ చేశారు. ఈ 6 లైన్స్ని 3 థెసెట్స్గా డివైడ్ చేశారు. దీని ర్యాంక్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏబిబిఏ అంటే రిపీట్ అవుతుంది, సేమ్ ఏబిబిఏ, సిడిఈ. ఇప్పుడు ఆక్టైన్ గురించి, సస్టైన్ గురించి ఇటాలియన్ సోనెట్లో నేర్చుకున్నాం కదా. అయితే చూడండి, మనకి ఒక సోనెట్లో ఇలా 8 లైన్స్, 3 లైన్స్ వస్తాయి కదా. అంటే 4 లైన్స్, 3 లైన్స్, ఇలా 3 లైన్స్ ఉంటాయి. దీన్ని ఇటాలియన్ సోనెట్ ఈ రైమింగ్లో ఉంటుంది. అయితే చూడండి, ఈ 4 లైన్స్ కంప్లీట్ అయినాక 8 లైన్స్ ఆఫ్టర్ మనకి 3 లైన్స్ ఉంటాయి కదా. ససెస్ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ. ఈ 9th లైన్ ఆఫ్ ద ససెస్నే ఓల్టా అంటారు. అంటే 9th లైన్ ఆఫ్ సోనెట్ ని ఓల్టా అంటారు. లేదు అంటే ఈ రెండింటి మధ్య పాస్ వస్తుంది అంటే స్మాల్ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ని కూడా ఓల్టా అని అంటే 8th లైన్కి ససెట్కి స్టార్టింగ్ మధ్య ఉన్నటువంటి పాస్ని ఓల్టా అంటారు. అంటే ఒక ఆక్టైన్కి సస్టైన్కి మధ్య ఉన్నటువంటి స్మాల్ గ్యాప్ని ఓల్టా అంటారు. లేదు అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ద ససెస్ట్ అన్న ఓల్టానే. ఆక్టైన్ని సస్టైన్ని కలిపేది కూడా ఓల్టానే అవుతుంది. చూడండి, 3 వేరియేషన్స్గా దీన్ని అడగచ్చు. ఒక ఆక్టైన్ని సస్టైన్ని యాడ్ చేసేది ఓల్టా. ఆక్టైన్కి సస్టైన్కి మధ్యటువంటి గ్యాప్ అంటే మిడిల్ పాస్ని ఓల్టా అంటారు. లేదంటే 9th లైన్ 4 4 8 9th లైన్ ఆఫ్ ద సోనెట్ ఈజ్ కాల్డ్ ఓల్టా. ఇదివరకు మన ఇటాలియన్ సోనెట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ సోనెట్స్ గురించి డిస్కస్ చేద్దాము.
ఇంగ్లీష్ సోనెట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది థామస్ వాట్. ఈయన ఇంగ్లీష్ సోనెట్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 4 పార్ట్స్ అంటే మన ఇటాలియన్ సోనెట్స్లో ఏంటి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, ఆక్టైన్, సస్టైన్. ఆక్టైన్ అంటే తెలుసుకున్న 8 లైన్స్, ఆక్టైన్ అంటే 8 లైన్స్, సస్టైన్ అంటే 6 లైన్స్, ఇలా డివైడ్ చేశారు. అలానే మనకి ఇంగ్లీష్ సోనెట్స్ కూడా 4 పార్ట్స్ అవి ఎలా ఉంటాయంటే క్వాడ్రైన్స్గా డివైడ్ అంటే దీనిలో 3 క్వాడ్రైన్స్ 1 కప్లెట్ ఉంటుంది. క్వాడ్రైన్స్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నా ఏంటి 4 లైన్స్ ఆఫ్ ద పోయిం కదా, 4 లైన్స్. కప్లెట్ అంటే ఏంటి 2, టోటల్ ఏంటి 4 ఇవి కూడా 14. అంటే మన సోనెట్స్లో 14 లైన్సే ఉంటాయి. ఇటాలియన్ పోయిన్లు అయితే ఆక్టైన్, సస్టైన్గా డివైడ్ చేశారు. ఇంగ్లీష్ సోనెట్స్కి వచ్చేసరికి క్వాడ్రైన్స్, కప్లెట్గా డివైడ్ చేస్తారు. ఎక్కువ ఈ ఇంగ్లీష్ సోనెట్స్ని ఎవరి రైటింగ్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అంటే షేక్స్పియర్ రైటింగ్స్ మోస్ట్లీ సోనెట్స్నే ఎక్కువ ఆయన రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. దీని రైమ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏబి సిడి ఈఎఫ్ జీజీ. చూడండి మనకు అక్కడ ఇటాలియన్ సోనెట్స్ ఎలా వస్తుంది, ఏబి బిఏ అంటే ఇవే లైన్స్ రిపీటెడ్గా. చూడండి ఏబిబిఏ సిడిఈ అదేంటి ఇటాలియన్ సోనెట్స్ రైమ్స్. ఇక్కడ షేక్స్పియర్ అదే ఇంగ్లీష్ సోనెట్స్కి వచ్చేసరికి ఏబి అంటే ఈక్వల్గా ఉంటాయి, సిడిఈ ఇక్కడ రివర్స్ ఉంటుంది, ఈఎఫ్ జీజీ ఎందుకంటే కప్లెట్ కదా లాస్ట్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ప్రాచురల్ అంటే తక్కువ రైటింగ్స్ ఉంటాయి, కానీ ఇంకొక సోనెట్ కూడా మనకు ఉంది, అది స్పెన్సరియన్ సోనెట్స్. ఇది ఎక్కువగా స్పెన్సర్ యొక్క రైటింగ్స్లో ఈ సోనెట్స్ ఉన్నాయి. రైమ్ స్కీమ్ ఇంగ్లీష్ సోనెట్స్ యొక్క రైమ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏబి సిడి ఈఎఫ్ జీజీ. ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. రైమ్ స్కీమ్ మనకు టాపిక్ కూడా ఉంది టెట్లో. సో ఇవి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఒక 5 టైమ్స్ ఒక్కొక్కటి మనము ప్రాక్టీస్ చేస్తామంటే ఐడెంటిఫికేషన్ మీరు మరీ బండ గుర్తు పట్టకుండా జస్ట్ ఐడెంటిఫికేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఏబి బిఏ అంటే సేమ్ చూసుకోండి, ఇవి సేమే వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఏబి సిడి ఈఎఫ్ జీజీ వస్తుంది, కప్లెట్ ఉంటుంది లాస్ట్లో. నెక్స్ట్ స్పెన్సరియన్ సోనెట్స్ కూడా కప్లెటే ఉంటుంది, కానీ ఈ చూడండి ఏబి బీసీ సిడి ఈఎఫ్ అనేది దీని యొక్క రైమ్ స్కీమ్. జస్ట్ ఇది రైమ్ స్కీమ్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే సోనెట్ గురించి మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే సోనెట్ అనేది ఒక లిరికల్ పోయం. నెక్స్ట్ ఇట్ హ్యాస్ 14 అయాంబిక్ పెంటామీటర్ లైన్స్ ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ రైమ్ స్కీమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సోనెట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, ఇటాలియన్ సోనెట్స్, ఇంగ్లీష్ సోనెట్స్. సోనెట్స్ అనే వర్డ్ని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే సుర్రే. నెక్స్ట్ ఇటాలియన్ సోనెట్స్ ఎక్కువ ప్యాట్రియార్కల్ రైటింగ్స్లో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి, వీటిని ప్యాట్రియార్కల్ సోనెట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంగ్లీష్ సోనెట్స్కి వచ్చేసరికి వర్డ్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది థామస్ వాట్ అయినప్పటికీ కూడా ఎక్కువగా రైటింగ్స్ చేసింది షేక్స్పియర్ చేశారు కాబట్టి వీటిని షేక్స్పియరియన్ సోనెట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇటాలియన్ సోనెట్స్ని ఆక్టైన్, సస్టైన్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఇంగ్లీష్ సోనెట్స్కి వచ్చేసరికి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు, 3 క్వాడ్రైన్స్ 1 కప్లెట్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఇటాలియన్ సోనెట్స్ యొక్క రైమ్ స్కీమ్ ఏబిబిఏ సిడిఈగా ఉంటుంది రైమ్ స్కీమ్. నెక్స్ట్ ఇంగ్లీష్ సోనెట్స్కి వచ్చేసరికి రైమ్ స్కీమ్ ఎలా ఉంటుంది ఏబి సిడి ఈఎఫ్ జీజీగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ ఆల్రెడీ లీస్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇదంతా అంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే రైమ్ స్కీమ్ ఎక్కువ అడుగుతున్నారు దీని గురించి. స్పెన్సరియన్ సోనెట్స్ ఇవి ఎక్కువగా స్పెన్సర్ యొక్క రైటింగ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీని రైమ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఏబి ఇక్కడ చేంజ్ అయిపోతుంది చూడండి, బీసీ సిడి అంటే దీనికి మధ్యలో బీసీ వచ్చింది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.